బ్రేకింగ్ న్యూస్ తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ కమిటీ విచారణ వేగం పెంచింది. తిరుపతి కలెక్టరేట్లోని కమిషన్ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. టీటీడీ మాజీ జేఈఓ గౌతమ్ రెడ్డి, సుబ్బరాయుడు, మాజీ టీటీడీ సివిఎన్ ఎస్ఓ శ్రీధర్, డీఎస్పీ రమణ కుమార్, టీటీడీ మాజీ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. తొక్కిసలాట నాడు విధుల్లో ఉన్న పోలీసు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది హాజరయ్యారు. ఇటు వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేసిన ఏర్పాట్లు, తొక్కిసలాటకు కారణాలు, పర్యవేక్షణ అధికారులు ఎవరు లాంటి పలు అంశాలపై ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ కమిటీ విచారణ వేగం పెంచింది. తిరుపతి కలెక్టరేట్లోని కమిషన్ కార్యాలయంలో విచారణ కొనసాగుతూ ఉంది. ఇటు టీటీడీ మాజీ జేఈఓ గౌతమ్ రెడ్డి, సుబ్బరాయుడు, మాజీ టీటీడీ సివి అండ్ ఎస్ఓ శ్రీధర్, డీఎస్పీ రమణ కుమార్, టీటీడీ మాజీ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇటు తొక్కిసలాట రోజు విధుల్లో ఉన్న పోలీసు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కూడా హాజరయ్యారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేసిన ఏర్పాట్లు, తొక్కిసలాటకు కారణాలు, పర్యవేక్షణ అధికారులు ఎవరు అనే అంశాలపై ఇటు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇక తొక్కిసలాట ఘటనపై అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. ప్రసన్న, గత 2 గంటలుగా తిరుపతి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏదైతే తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిటీ సత్యనారాయణ మూర్తి అధికారులందరినీ ఏదైతే అధికారులందరితోనూ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన వారిని విచారిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గత తొక్కిసలాట సందర్భంగా, ఏకాదశికి ముందు తొక్కిసలాట జరిగిన సందర్భంగా ఎవరైతే విధుల్లో ఉన్నారో అప్పటి తిరుపతి జేఈఓగా పనిచేసిన గౌతమిరెడ్డి ఐఏఎస్, అదేవిధంగా అప్పటి తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఐపీఎస్ తో పాటు టీటీడీ సివిఎండ్ఎస్ఓగా పనిచేసిన శ్రీధర్, వీరితో పాటు ఆ విధుల్లో అప్పట్లో సస్పెండ్ అయిన హరినాథ్ రెడ్డి, టీటీడీకి సంబంధించిన అధికారి హరినాథ్ రెడ్డి, వీరితో పాటు డిఎస్పీ రమణ కుమార్, వీరందరితో పాటు ఆ రోజు విధుల్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని పిలిపించారు. వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వీరందరినీ విచారిస్తున్న పరిస్థితి. ఈ రోజుతో పూర్తి స్థాయిలో విచారణ ఒక సమగ్రంగా పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఆ రోజు ఏం జరిగింది, మీరు ఎక్కడెక్కడ ఎవరెవరు డ్యూటీల్లో ఉన్నారు, ఏ స్థానంలో మీరున్నప్పుడు మీకు ఏ విధంగా సమాచారం తెలిసింది తొక్కిసలాట గురించి అని తిరుపతి ఎస్పీతో పాటు అదేవిధంగా టీటీడీ జేఈఓగా ఉన్న గౌతమిరెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే అదే సమయంలో తొక్కిసలాట ఇక్కడ జరుగుతున్న సమయంలో వీరు కూడా ఏదైతే జీవకోన సమీపంలో పెద్ద ఎత్తున గొడవ ఏదైతే తోపులాట జరుగుతున్న సందర్భంలో వీటిని కంట్రోల్ చేయడానికి తాము అక్కడ ఆ సమయంలో ఉన్నాము. సంఘటన తెలిసిన వెంటనే మేము హడావిడిగా అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని ఎస్పీ సందర్భంగా తెలియజేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఆ రోజు ఏదైతే రమణ కుమార్, విధుల్లో ఉన్న రమణ కుమార్ హరినాథ్ రెడ్డిని సీరియస్ గా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మీకు రికార్డెడ్ గా ఈ ఏదైతే పద్మావతి పార్క్ లోకి పంపించడానికి అనుమతి ఉందా, లేక మీరు ఎందుకు వారిని పంపించారు, పార్క్ లో ఉన్న వారిని బయటికి ఎందుకు పంపలేదని కూడా అడిగినట్లు సమాచారం. మొత్తం మీద విచారణ మరికొంతసేపు అంటే 2 గంటల వరకు విచారణ జరిగే అవకాశం ఉంది. ఆ రోజు విధుల్లో ఉన్న చివరికి కానిస్టేబుల్స్ ను, అదేవిధంగా ఆర్మల్ సిబ్బందిని, విజిలెన్స్ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ రోజు విచారణ కంప్లీట్ అవుతుందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే మరోవైపు గాయపడ్డ వారితో పాటు ఏదైతే జ్యుడిషియల్ కమిటీ విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ముందుగా గాయపడ్డ వారిని, అదేవిధంగా మరణించిన వారి కుటుంబ సభ్యులను ఆయన ప్రశ్నించారు. కొంతమందిని వీడియో కాన్ఫరెన్స్ లోను, జూమ్ కాల్లో కూడా విచారించిన పరిస్థితి. తాజాగా ఏదైతే 2 రోజుల నుంచి అటు టీటీటీ ఈఓను, అదేవిధంగా తిరుపతి ఎస్పీని వీరందరినీ విచారించారు. తర్వాత ఈ రోజు మొత్తం ఆ రోజు ఘటనల సమయంలో విధుల్లో ఉన్న అధికారులందరినీ ఒకే రోజు పిలిపించి వారి అందరి ఎదుటనే విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి విచారణ పూర్తి చివరి దశకు వచ్చిందని చెప్పవచ్చు. ఈ నెల రోజుల్లోగా విచారణ కమిటీ యొక్క నివేదిక ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఇందుకు బాధ్యులైన అధికారులు ఎవరైతే ఆ రోజు జరిగిన ఘటనకు బాధ్యులైన అక్కడ ఉండి విధుల్లో ఉన్న అటు గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డితో పాటు అదేవిధంగా ఇటు రమణ కుమార్ ను, డిఎస్పీ రమణ కుమార్ ను అప్పటికప్పుడే సీఎం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేస్తారు. దీంతో పాటు ఎస్పీ సుబ్బరాయుడిని, అదేవిధంగా జేఈఓ
గౌతమి రెడ్డిని బదిలీ గౌతమి రెడ్డితో పాటు సివిఎన్ఎస్ఓ శ్రీధర్ ను బదిలీ చేసిన నేపథ్యం మొత్తం ఘటనకు సంబంధించి పూర్తిగా విచారణ ఈ రోజు పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు దీంతో పాటు మృతుల కుటుంబ సభ్యులను మరోసారి, అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న దుకాణదారులను కూడా మరోసారి విచారించే అవకాశం ఉంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.